పరిస్థితి మంచిర్యాల జిల్లా అటు నల్గొండ జిల్లానే కాకుండా ఇటు దాదాపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఎండలు దంచుకొడుతున్నాయని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో వడగాలులు కూడా ముప్పు ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో జిల్లాలో ధర్మలో పవర్ స్టేషన్ సింగరేణి ఓపెన్ మైన్స్ ఉండడంతోనే ఎండలు దాదాపు జిల్లాలో 40 నుంచి 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు వ్యాపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఈ సంవత్సరం వేసవికాలం ఆరంభమైనటువంటి నేపథ్యంలో ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. అయినా కానీ అంతరిస్తున్న అడవులకు ఈ యొక్క సూర్యప్రతాపం ఎక్కువయి ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఈ యొక్క ప్రాణాల మీద కూడా తీసుకొస్తుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క వేసవికాలం ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఈ యొక్క పరిశ్రమలకు నిలయమైనటువంటి ప్రధానమైనటువంటి ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ యొక్క పరిశ్రమల నుంచి వచ్చేటువంటి ఉష్ణోగ్రతలు తోడు ఈ యొక్క సూర్య ప్రతాపం ఈ యొక్క తోడయి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ఈ యొక్క ప్రజలు పుచ్చకాయలు కావచ్చు, ముంజలు కావచ్చు, కొబ్బరి నీళ్లు కావచ్చు, చల్లని పానీయాలు కావచ్చు విపరీతంగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క వేసవిని తట్టుకునేందుకు, ప్రాణాలను కాపాడుకునేందుకు ఈ యొక్క జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క ప్రజలు వేసవి తాపానికి గురై ఈ యొక్క ఆసుపత్రులు పాలవుతున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా ఏదైనా అత్యవసర పనులు ఉన్నప్పుడు మాత్రమే బయటకు రావాలి. ఈ వేసవి కాలాన్ని తట్టుకునేందుకు ప్రజలు ఈ యొక్క జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి కూడా ఈ యొక్క జిల్లా కలెక్టర్ ప్రియాంక తెలియజేసినటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇతర సమయాల్లో తక్కువ, అంటే రహదారులు మిట్ట మధ్యాహ్నం సమయంలో బోసిపై కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క పరిస్థితుల్లో ప్రజలు కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం 10 గంటలు దాటితే రోడ్లపైన తిరిగేటువంటి పరిస్థితి లేదనమాట. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ యొక్క వేసవిలో పలు గ్రామాల నుంచి పట్టణాలకు ఈ యొక్క ప్రజలు తమ అవసరాల నిమిత్తం కొనుగోలు చేసుకునేటందుకు కావచ్చు, ఇతర అవసరాలు కావచ్చు, వైద్యశాలలు కావచ్చు, వ్యాపార సముదాయాలు కొనుగోలు చేసేందుకు వస్తువుల కోసం వచ్చేటువంటి ప్రజలకు ప్రజల కోసం చలివేంద్రాలు ఎక్కువగా ఏర్పాటు చేసి తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ యొక్క గ్రామాల నుంచి వచ్చేటువంటి ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ యొక్క గ్రామాలకు చెందినటువంటి గిరిజన ప్రాంత ప్రజలు ఎక్కువగా కోరుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క జిల్లా లోని పరిశ్రమల యాజమాన్యం అలాగే ఈ యొక్క స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఈ యొక్క చలివేంద్రాలు కావచ్చు, మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, చల్లటి పానీయాలు కావచ్చు అందించేందుకు ముందుకు వచ్చి ఈ యొక్క ప్రజలకు సౌకర్యవంతంగా చూసినట్లయితే వేసవి తాపాన్ని ఈ యొక్క గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాలకు వచ్చేటువంటి ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పేసి కూడా కోరుతున్నారు వరుణ్. రైట్, అయితే ఒక విధంగా చెప్పాలంటే డాక్టర్స్ ఏ విధంగా వాళ్ళకి సూచనలు సలహాలు చేస్తున్నారు? ఎండవేడి మీద తగలకుండా అక్కడ ఉన్న డాక్టర్స్ కానీ ప్రజలకి ఎటువంటి సలహాలు సూచనలు చేస్తున్నారు శ్రీనివాస్? ఇప్పుడు చూసుకున్నట్టయితే 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క వేసవిని జాగ్రత్తగా తట్టుకునేందుకు సమయపాలన పాటించాలి. లేదంటే కనుక ఈ యొక్క వేసవి ఉష్ణోగ్రతలకు ఆరోగ్యాలు పాడై ప్రాణాల మీదకి తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రాణాలను కాపాడుకునేటందుకు ఈ యొక్క తగినటువంటి సమయ పాలన పాటించి ఆరోగ్యాన్ని వేసవి తాపాన్ని వేసవి తాపం నుంచి కాపాడుకోవాలని చెప్పేసి కోరుతున్నటువంటి నేపథ్యం ఉంది. వేసవిలో వచ్చేటువంటి ఎండ దెబ్బ తగిలినటువంటి పరిస్థితుల్లో తలనొప్పి కావచ్చు, వాంతులు కావచ్చు, అలాగే జ్వరం లాంటిది కావచ్చు, ఇలాంటివి తరచుగా వస్తూ ఉంటాయి. వాటి ఆధారంగా చేసుకొని దానికి తగినటువంటి చికిత్సలు చేయించుకొని ఆరోగ్యాలను కాపాడుకోవాలని చెప్పేసి కూడా వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.